నమస్తే అండి. నేను మీ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మన అందరం కూడా లాస్ట్ 1 డే 2 డేస్ నుంచి న్యూస్లో చూస్తున్నాం. మన రజనీకాంత్ గారికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆయన ఆరోగ్యం పైన చాలా అపోహలన్నీ వస్తూ ఉన్నాయి. సో బేసికల్లీ నిజాలు ఏంటివి, దాంట్లో అసలు తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం అందరికి కూడా మంచిది. ఇది ఒక అవేర్నెస్ లాగా తీసుకోవచ్చు అందరూ కూడా, అంటే ఒక స్పెసిఫిక్ డిసీజ్కి అవేర్నెస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. బేసికల్లీ రజనీకాంత్ గారికి స్టంట్లు పడ్డాయి అనేది అందరూ న్యూస్లో చూస్తూ ఉంది. బట్ ఏంటి ఆ స్టంట్ అనేది తెలుసుకోవడం కూడా మంచిది అందరికి కూడా. ఇది ఒక హెల్త్ అవేర్నెస్ లాగా కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. సో బేసికలీ రజనీకాంత్ గారు అడ్మిట్ అయింది, కండిషన్ ఏంటంటే అయోటిక్ అన్యూరిజం అంటాం, అంటే అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజంతో అడ్మిట్ అయ్యారనమాట. అసలు ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అంటే ఏంటి అని తెలుసుకునే ముందర ఇప్పుడు మనం ఇక్కడ హార్ట్ ఉంది. సో మనం ఇక్కడ హార్ట్ చూడొచ్చు. మన హార్ట్ అనేది 4 గదులు ఉంటాయి. ఈ గదుల నుంచి మనకు లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి, సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఐ విల్ షో యూ. ఇది లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి ఇక్కడ మనకి బాడీకి బ్లడ్ సప్లై చేసే బిగ్ వెజల్ ఉంటుంది. దీన్ని అయోటా అంటామన్నమాట. సో ఈ అయోటా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా కిందికి బాడీలో వెళ్తుంది. సో ఇక్కడ పైకి వచ్చేదాన్ని, అంటే ఈ భాగంలో ఉన్నదాన్ని థొరాసిక్ అయోటా అంటాం. మన ఇక్కడ నుంచి కిందికి వచ్చేదాన్ని అబ్డామినల్ అయోటా అంటాం అనమాట. సో ఈ అబ్డామినల్ అయోటాలోనే తనకి ప్రాబ్లం ఉందన్నమాట. సో ఏంటి అన్యూరిజం అంటే మన ట్యూబ్ లాగా ఉంటుంది ఏది అయోటా అనేది. ఈ ట్యూబ్ అనేది ఇలా ఉబ్బడం వల్ల వచ్చేదాన్ని మనం అన్యూరిజం అంటాం అనమాట. సో ఇది స్పెసిఫిక్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఎంత సైజ్, మనకి యూజువల్లీ అరౌండ్ 2.5 సెంటీమీటర్స్ వరకు నార్మల్ అనమాట మన బాడీలో. దానికంటే పెద్దగా ఉంటే అది ఫోకల్ డైలటేషన్, అంటే మొత్తం ఉబ్బదు, ఒక భాగంలో అయోటా ఒక భాగంలో ఉబ్బుతుంది, దాన్ని అన్యూరిజం అంటాం. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మీకు చూపిస్తాను ఈ అన్యూరిజం అనేది కూడా. సో ఇది మన హార్ట్, ఈ బ్లడ్ వెజల్ ఏదైతే కనిపిస్తుందో ఇది అయోటా, ఇదంతా మనకి క్లియర్ కనిపిస్తుంది. మన గుండె నుంచి ఇలా బ్లడ్ ఫ్లో అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇది నిదానంగా ఇక్కడ కింద ఒక భాగం మాత్రం ఉబ్బుతా ఉందన్నమాట. సో మీరు మళ్ళీ కూడా ఐ కెన్ షో యూ క్లియర్లీ. సో ఇది మన దిస్ థింగ్. సో ఇది అన్యూరిజం. దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే ఇది ఎప్పుడైతే సైజ్ మోర్ దెన్ 5.5 సెంటీమీటర్స్ పెరిగిపోతుందో సడన్గా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే పగిలిపోయే ఛాన్స్. పగిలిపోతే ఏమవుతుంది, మెయిన్ బ్లడ్ వెజల్ బాడీకి సప్లై చేసి ఉబ్బినేది పగిలిపోతే బ్లడ్ అంతా కూడా ఎక్కడైతే పక్కన చేరిపోయి సడన్గా బీపీ పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ హాస్పిటల్కి రాకముందే ఇలాంటి వాళ్ళు ఒకవేళ పర్ఫరేషన్ అంటాం దాన్ని, ఆ పర్ఫరేషన్ జరిగితే, రప్చర్ ఆర్ పర్ఫరేషన్ జరిగితే హాస్పిటల్ రాకముందే 30-40% మంది చనిపోతారు. ఓకే, హాస్పిటల్కి వచ్చినా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు కూడా 30-40% మంది చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది సిగ్నిఫికెన్స్. ఇది ఎవరిలో వస్తుంది ఎక్కువగా అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ మోర్ దెన్ 60 ఇయర్స్ నుంచి ఏజ్ పెరిగే కొద్దీ ఇలా అన్యూరిజమ్స్ అనేది మన అయోటాలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే కాకుండా పర్టికులర్లీ మేల్స్లో ఎక్కువగా ఉంటుంది. దెన్ బీపీ ఉన్న వాళ్ళు, పర్టికులర్లీ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళలో, ఈ యాక్టివ్ స్మోకర్స్ పర్టికులర్లీ వాళ్ళలో ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. రెండోది కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో ఉండొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ఇంతకుముందు ఎవరికన్నా ఫ్యామిలీ పరంగా ఎవరికన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇది ఎలాంటి సిమ్టమ్స్ని కాజ్ చేస్తుందంటే అది ఉబ్బుతా రావడం వల్ల పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, అబ్డామినల్ పెయిన్, లేదా అదేమైనా పగిలినప్పుడు ఈ పెయిన్ అనేది నడుముల నొప్పి కానీ, లాయిన్ పెయిన్స్, బ్యాక్ సైడ్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో దిస్ ఈజ్ మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్. ఇది యూజువల్గా సామాన్యంగా బయటపడదు, అంటే స్క్రీనింగ్ ఏదైనా వేరే టెస్ట్లో అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ వేరే కండిషన్స్ కోసం చేసినప్పుడు బయటపడుతుంది యూజువల్గా. కొందరిలో మాత్రమే ఇది ఇలా సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో సిగ్నిఫికెంట్ పెయిన్ ఉన్నప్పుడు ఇలా బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కనుక్కోవచ్చు. క్లియర్గా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే సిటీ స్కాన్, కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ చేస్తే మనకు క్లియర్గా ఎంత సైజ్ ఉంది ఏంటి అనేది మనకి క్లియర్గా ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో యూజువల్గా ఇది పగిలిన తర్వాత లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో అప్పుడే దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా సిమ్టమ్స్ లేకుండా కూడా ఇది మోర్ దెన్ 5.5 సెంటీమీటర్స్ కంటే సైజు ఉంటే ఇది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో ట్రీట్మెంట్ మొడాలిటీస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ చేసుకోవచ్చు, లేదా రెండోది ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం, అంటే టెవార్ ఆర్ ఇవార్ అంటాం, అంటే ట్రాన్స్కెథటర్ ఎండోవాస్కులర్ అయోటిక్ రిపేర్, ఎండోవాస్కులర్ అయోటిక్ రిపేర్ అంటాం అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తారనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎక్కడైతే అన్యూరిజంతో మన ఫీమేల్ అంటే ఫిమరల్ ఆర్టరీ అంటాం, ఇక్కడ నుంచి చిన్న ట్యూబ్ పంపించేసి ట్యూబ్ ద్వారా
ఇక్కడికి పంపించేసి ఎక్కడైతే అన్యూరిజం ఉందో అక్కడికి తీసుకెళ్ళి మనం ఒక స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెడతాం. మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక ట్యూబ్ లాంటిది స్టంట్ గ్రాఫ్ట్ అని పెడతాం. ఈ స్టంట్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది దీని ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే బయట అన్యూరిజం అనేది ఉందో అది స్లోగా స్ట్రింక్ అయిపోతుంది అనమాట. స్ట్రింక్ అయ్యి ఈ ట్యూబ్లో నుంచి బ్లడ్ అనేది బయటికి రాదనమాట. రానప్పుడు అది పగిలే అవకాశం ఉండదు. స్లోగా ఇది మొత్తం స్ట్రింక్ అయిపోయి హీల్ అయిపోతుంది అనమాట. సో బ్లడ్ ఫ్లో అనేదంతా ఈ ట్యూబ్ ద్వారా జరుగుతుంది. సో దీన్ని ట్రాన్స్ కదా, అంటే ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే మన తొడలో నుంచి ఫిమరల్ ఆర్టరీ నుంచి అని తీసుకొని అక్కడి నుంచే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లడ్ ఫ్లో అంతా కూడా దీని ద్వారా అవుతుంది, ఈ బయటికి అనేది రాదనమాట. సో ఇది మనకి సేఫ్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్ థొరాసిక్ అన్యూరిజం అంట. మనం ఇంతకుముందు చూసినట్టు అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది డెవలప్ అయ్యింది తనకి. ఆ పెయిన్తో ప్రజెంట్ అయ్యారు. అది మనకు అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ద్వారా కనుక్కోబడి దానికి ట్రాన్స్కెథెటర్ ఎండోవాస్కులర్ రిపేర్ అంటే అయోటిక్ స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో మనకి న్యూస్ బులెటిన్లో కూడా చూసాము. వారి ఆరోగ్యం అంతా కూడా మంచిగా ఉంది. సో వారి త్వరలో కోరుకోవాలని అందరం కూడా అభిమానులందరూ కూడా ఆశిస్తున్నాము. నమస్తే అండి. సో ఇది ఒక అవేర్నెస్, అంటే మోర్ దెన్ 60-65 ఇయర్స్ ఉండి పర్టికులర్లీ ఎవరైతే యాక్టివ్ స్మోకింగ్ చేస్తున్నారు లేదా బీపీ ఎక్కువ ఉండి అబ్డామినల్ పెయిన్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వస్తున్నా, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటివి అవకాశం ఉన్నా, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ అంటాం. అంటే మనకి ఏదన్నా ఉందా అనే 60-65 ఇయర్స్ దాటితే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి ఇది చేయించుకుంటే మంచిదన్నమాట. సో ఆ విధంగా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మనం ముందుగానే డిటెక్ట్ చేసి ఆ సివియర్ కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.